ఏందిరా ఎన్ని నడుస్తుందిరా? ఎప్పుడు వస్తున్నారు మీరు? క్లీనింగ్ ఎప్పుడు చేస్తున్నారు? ఆ ఫ్లోర్ చూసారా, మరకలు ఇంకా అట్లానే ఉన్నాయి. మీరిద్దరు రేపు పొద్దునే వచ్చి అక్కడ క్లీన్ చేయండి, అదంతా అర్థమైందా? ఏమైందిరా? రిపోర్ట్ ప్రిపేర్ చేయాలంట. రిపోర్ట్ ఏంటి? అదే ప్రాజెక్ట్ రిపోర్ట్. ఏ ప్రాజెక్టు? ఓ పని చేయరా, నువ్వు కూడా రేపటి నుంచి నాతో పాటు ఫ్రెంచ్ ట్యూషన్ జాయిన్ అవ్వు. అమ్మో, మీ ట్యూషన్ టీచర్ అంత స్ట్రిక్టో చూసాక కూడానా? ఎందుకు మీరెందుకు వచ్చారు? పంపిస్తే మళ్ళీ తమ్ముడా? ఏ కాదండి, ఆఫీస్ పని మీద బయటకు వచ్చాను. సీరియల్ టైం అయిపోతుంది కదా, మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్తే టైం అయిపోతుందని ఇక్కడికి వచ్చేసాను. మంచి పని చేశారు. అయిపోయింది, వెళ్ళిపోదాం. రండి రండి రండి. ప్రసాద్ గారు ఇది పర్లేదు లేదండి, అన్వేషణ కన్నా వాల్యూ ఉన్నాయండి. రండి. ఓకే 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 వచ్చేస్తున్నా. ఒక్క నిమిషం లేటేనా? మన వల్ల కాదు. అన్వేషణ అన్వేషణ. అమ్మా ఇంక చాలమ్మా. ఇంకెన్ని తింటా? సరే కానీ ఎందుకు నువ్వు తిన్నావా? నువ్వు తినే తర్వాత తింటాను. సరే అమ్మా, ఇదిగో ఇది చూడు. ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని పోట్లు వేసుకోవాలన్నట్టు. ఇది మధ్యాహ్నం 2 పోట్లు వేసుకో, ఇది తిన్నాక వేసుకో. అర్థమైందా? మర్చిపోకు, ఇది మాత్రం వేసుకో పక్క. సరే అమ్మా. అమ్మా, నీకు ఏమాత్రం నొప్పి ఎక్కువైనా నాకు ఫోన్ చేయి, నేను వెంటనే వచ్చేస్తా. నాకేం కాదులేరా, నువ్వు వెళ్ళు. సరే, జాగ్రత్త. అలాగే. సూర్య, ఆ? నీ ఫోన్ ఇస్తావా? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా. ఒక 15 నిమిషాల్లో తెచ్చిస్తాను. సారీరా, ఇంట్లో అమ్మకి హెల్త్ బాగాలేదు. ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయమని చెప్పా, అందుకే. అవునా, సరే. అమ్మా, ఏందిరా ఎన్ని నడుస్తుందిరా? ఎప్పుడు వస్తున్నారు మీరు? క్లీనింగ్ ఎప్పుడు చేస్తున్నారు? ఆ ఫ్లోర్ చూసారా, మరకలు ఇంకా అట్లానే ఉన్నాయి. మీరిద్దరు రేపు పొద్దునే వచ్చి అక్కడ క్లీన్ చేయండి, అదంతా అర్థమైందా? ఏంటి సూర్య ఇది? ఏంటి సైలెంట్లో పెట్టుకోవాలని తెలీదా? సారీ సార్, అర్జెంట్ కాల్. సరే ఎత్తు. హలో. एयरटेल में आपका स्वागत है. अपने स्मार्टफोन पर बेहतरीन कॉल. ఇప్పుడు అనవసరంగా వాడేందుకు కంగారు పెట్టడం. తగ్గుతుందేమో చూస్తాను. సారీ సార్. ఏంటో మీరు ప్రతిసారి మీ అందరితో ఏదో పెద్ద తలనొప్పి అయిపోతుంది. టైం అయిపోయింది. అరే టోనీ, లేరా? రేయ్ లేరా? అరే కాసేపు పడుకోనిరా. కాసేపా? మధ్యాహ్నం 12 అవుతుందిరా. నువ్వు నిద్రలో పోయావేమోనని 3 సార్లు పల్స్ కూడా చెక్ చేస్తాను తెలుసా? రేయ్, ఫోన్ వస్తుంది చూడరా. ఎవడో చూడు. ఎవరో ట్యూషన్ మాస్టర్ అంటరా. అమ్మో, ఎవరో ఈ ట్యూషన్ మాస్టర్ ఈ నిద్రనే చెడగొట్టేశాడు. హలో సార్. అబ్బబ్బబ్బబ్బబ్బా, 60 ఏళ్ళు రోజంతా కష్టపడి 2 కూతుర్లు పెళ్లి చేసి రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటూ
ఏ టెన్షన్ లేకుండా పడుకుంటారు చూడరా, అలా పడుకున్నావురా నువ్వు. అంటే ఓ చిన్న పవర్ నాప్ సార్. పవర్ నాపా? గంట పడుకుంటే పవర్ నాప్ రా, గంట కూడా గ్యాప్ లేకుండా రోజంతా పనుకుంటే కాదు. ఇంతకీ రిపోర్ట్ ఎంతవరకు వచ్చింది? ఏ రిపోర్ట్ సార్? ఏ రిపోర్ట్? హె, మొన్న మనం చేసిన మొన్న నేను చేసిన మిషన్ తీవ్రవాది రిపోర్ట్. సార్ నేను హెల్ప్ చేశా కదా సార్. హెల్ప్ కాదు కదా, నీ బద్ధకం వల్ల నాకు ఎక్స్ట్రా పని పడింది. అంతెందుకురా, నీ రిపోర్ట్ తయారు చేయమన్నా చేసావా? చేయలేదు. నిన్ను కాదురా, డిపార్ట్మెంట్ అనాలి. రిపోర్టే కదా సార్, చేసేస్తా. ఇదేమైనా కాలేజ్ అసైన్మెంట్ అనుకున్నావా? చూడు, ఇంకో 6 అవర్స్లో రిపోర్ట్ పంపించకపోయినావు అనుకో, నీ మీద నేను రిపోర్ట్ చేస్తా. ఓకే సార్. ఏమైందిరా? రిపోర్ట్ ప్రిపేర్ చేయాలంట. రిపోర్ట్ ఏంటి? అదే ప్రాజెక్ట్ రిపోర్ట్. ఏ ప్రాజెక్టు? ఓ పని చేయరా, నువ్వు కూడా రేపటి నుంచి నాతో పాటు ఫ్రెంచ్ ట్యూషన్ జాయిన్ అవ్వు. అమ్మో, మీ ట్యూషన్ టీచర్ అంత స్ట్రిక్టో చూసాక కూడానా? రిపోర్ట్ అని మళ్ళీ పడుకున్నావేంట్రా? ఒక 10 minutes పవర్ నాప్ తీసుకొని పని స్టార్ట్ చేస్తా. ఇంకా అయినట్టే. నేను ఎంతో మంది జూనియర్ ఏజెంట్లు చూశాను కానీ ఇట్లాంటి ఏజెంట్ని ఎప్పుడు చూడలేదు. ఏంటి ఏజెంటా? ఏజెంటా? ఏజెంట్ కాదు, ఏజ్ ఎంత అంటే ఈ పని చేయలేక రిటైర్మెంట్కి ఏజ్ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తున్నా అంతే. ఓ పాపం, నిజంగా చాలా కష్టపడుతున్నారండి మీరు. అది సరే కానీ ఏంటి ఇలా వచ్చావు? అదే మనం నెక్స్ట్ థర్స్డే ట్రిప్కి వెళ్దామని అనుకున్నాం కదా. అవును, అది క్యాన్సిలా? క్యాన్సిల్ కాదు, దాని టికెట్స్ బుక్ చేశారా లేదా అని. ఇంకా ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియకుండా టికెట్స్ ఏంటి? మరి ప్లాన్ చేయండి. ఇంకా టైం ఉందిగా, చూసుకోవచ్చులే. ఏమైంది? పద్మ చెప్పింది రైటే. ఏం చెప్పింది? ఈ కూర నచ్చుతుందో లేదో చూద్దాం. అక్క అక్క, ఏమ్మా? ఇదిగో అక్క. నిన్న మీకు ఇచ్చిన ఫ్రై మీ ఆయనకి ఎలా అనిపించింది? ఆయన ఎగబడి తినేశారక్క. అవునా? ఇంకేంటి, మీ ఆయన నేను బయటకు తీసుకెళ్తున్నాడా మరి? అడగంగానే ఒప్పుకున్నారక్క. ఎందుకక్క నవ్వుతున్నారు? ఇప్పుడు ఇలానే అంటారు, రేపో మాపో ఇంకా టైం ఉందిగా, చూసుకోవచ్చులే అంటారు. ఆ తర్వాత పనిలో పడి మర్చిపోయానని, ఆ తర్వాత ఈ వారం కష్టమని, ఆ తర్వాత ఈ ఒక్క నెల కష్టమని, ఇలా ఆ ట్రిప్ గురించి నువ్వు మర్చిపోయేంత వరకు సోది చెప్తూనే ఉంటారు. సోది చెప్తుంది అది, నేను కాదు. అయితే ప్లాన్ చేయండి. చేస్తా, రేపే టికెట్లు బుక్ చేసి నీకు ఇస్తా. వెళ్ళి పద్మ మొహాన్ని కొట్టు. గుడ్ మార్నింగ్. ఏరా జూనియర్ ఏజెంట్ కుంభకర్ణ లాగా రాత్రి ఎప్పుడో పనుకొని ఇప్పుడో లేచావేంట్రా? జూనియర్ ఏజెంటా? జూనియర్ ఏజెంటా? జూనియర్ ఏజెంట్ కాదు, కుంభకర్ణుడు. పురాణాల్లో కుంభకర్ణుడు ఉంటాడు కదా, ఎప్పుడు పడుకునే ఉంటాడు, అలా అని చెప్పాను. అంటే ఫస్ట్ టైం నిన్న స్లీపింగ్ పిల్ వేసుకున్నాగా, అందుకే. ఓహో, మరి ఇంత సోప్ అనుకోవడం కూడా మంచిది కాదు, చూసుకో మరి. అవునా? ఓహ్ షిట్. అయితే మళ్ళీ ఇప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. The subscriber is currently switched off. The subscriber is currently... ఆన్ కావట్లేదండి. The number you are trying to call is అబ్బా. not... అరే అబ్బా. ఏమైందిరా? అరే, నా ఫోన్ నెలలో పడిపోయిందిరా, ఆన్ కావట్లేదు. దానికి ఎంత కంగారు పడాలారా? అమ్మకు ఒంట్లో బాగాలేదురా. దాందేముంది, నా ఫోన్ తీసుకో. అమ్మ కొత్త నెంబర్ తెలియదురా నాకు. అవునా? మరి మీ నాన్న? మా నాన్న చిన్నప్పుడు వదిలేశాడురా. నాకు మా అమ్మకి నేను తప్ప ఇంకెవరు లేరురా. మరి మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా తెలుసా? అయిన వాళ్ళు ఎవరు లేరురా నాకు. నేను ఇంటికి వెళ్ళిపోతారా? సూర్య, మనం లంచ్కి వెళ్ళి గంట లేట్ వస్తేనే కసురుకుంటాడు. అలాంటిది నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతా అంటే ఎట్లా? అసలే ఇవాళ సూపర్ సేల్ డే. చూసావు కదా పొద్దున ఎట్లా క్లాస్ పికాడో. చూడు,
అమ్మకి మందులు ఇచ్చావు కదా ఉమ్, పొద్దునెట్లుంది? పర్లేదు బాగానే ఉంది. అంతే. చిన్న కడుపు నొప్పికే ఇంత కంగారు పడుతుంటే మనని కన్నా తల్లులరా వాళ్ళు. మనం కంటున్నప్పుడు కంటే ఎక్కువ నొప్పి ఇప్పుడు ఉండుంటుందంటావా? లంచ్ టైంలో రిపేర్కి ఇద్దాం, ఈవినింగ్ వరకు సెట్ చేసిస్తారా? ఉమ్, సరేరా. థర్టీన్ మిస్డ్ కాల్సా? The subscriber is currently switched off. Please try after. అమ్మా, 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 అమ్మా లేమ్మా, అమ్మా లేవే, అమ్మా, అమ్మా లేవే. అమ్మా, అమ్మా లేమ్మా, అమ్మ లేమ్మా, అమ్మ లేమ్మా, అమ్మా లేమ్మా, లేవే, అమ్మ లేమ్మా, అమ్మా లేమ్మా, అమ్మ లేమ్మా. అయ్యో టైం అయిపోతుంది. చా, ఏంట్రా బాబు ఈ ట్రాఫిక్. ఒరే రవిగా, టూర్స్ అండ్ ట్రావెల్స్తో మాట్లాడక ఇదే టైం దొరికిందా? సీరియల్ టైం అయిపోతుంది ఇప్పుడు ఎలా? చా, హలో భయ్యా, ఏంటయ్యా కొట్టేస్తున్నారు? సిగ్నల్ కనిపించట్లేదా? అంటే కొంచెం తొందరలో. దేనికండి తొందర? ఇంకో గంట నేను ఎయిర్పోర్ట్ పోకపోతే నా ఫ్లైట్ మిస్ అయిపోద్ది. ఆఫ్టర్ ఆల్ నీది ఫ్లైటే. ఆఫ్టర్ ఆల్ ఫ్లైటా? మరి నీ ఎర్జెన్సీ ఏంటో? అన్వేషణ సీరియల్. సీరియలా? అసలే మా వృత్తికాన్ని చంపడానికి ఆ దొంగ మొహం అత్త ఎన్ని ప్లాన్లు వేస్తుందో. ఏ ఎవడురా నువ్వు? ఏ ఛే. టైం అయిపోతుంది. చూసుకున్నారుగా అంతా ఓకే కదా? చూస్తున్నా నాగండి. 2 నిమిషాలు అన్వేషణ సీరియల్ స్టార్ట్ అవుతుంది. అసలే మా వితికాకి ఏమవుతుంది ఏమో టెన్షన్గా ఉంది. తొందరగా కానీ అయ్యా. టెన్షన్ పడితే బీపీ టాబ్లెట్స్ వేసుకోండి, మెడికల్ షాపేగా. మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి. అరే అసలే టైం లేదంటే నీ ఏదవసోది. ఎల్లో ఒక అరగంట తర్వాత రా, అప్పుడు సీరియల్ అయిపోతుంది, ప్రశాంతంగా చూసుకోవచ్చు. పో. సీరియల్ కోసం ఇంత గిరాకిని ఎలా వదులుకుంటావన్నా? నీ అన్వేషణ వాళ్ళు నీకేం తెలుసు రాబో. సీరియల్ టైం అయిపోతుంది. ఇంకెప్పుడు రావు. ఎవడేడు ఇంత చిరాకు వెళ్తున్నాడు? ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ఆడేవాడు అంత చిరాకు వెళ్తున్నాడు? వాడేవాడో సోదిగాడులేండి. ఎందుకు మీరెందుకు వచ్చారు? కొంపదీసి మళ్ళీ తమ్ముడా? ఏ కాదండి, ఆఫీస్ పని మీద బయటకు వచ్చాను. సీరియల్ టైం అయిపోతుంది కదా, మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్తే టైం అయిపోతుందని ఇక్కడికి వచ్చేసాను. మంచి పని చేశారు. అయిపోయింది, వెళ్ళిపోదాం. రండి రండి రండి. ప్రసాద్ గారు ఇది పర్లేదు లేదండి, అన్వేషణ కన్నా వాల్యూ ఉన్నాయండి. రండి. ఓకే 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 వచ్చేస్తున్నా, వచ్చేస్తున్నా. ఒక్క నిమిషం లేటేనా? మన వల్ల కాదు. అన్వేషణ అన్వేషణ అన్వేషణ
అన్వేషణ. ఈ యాడ్లేంటండి సీరియల్ మధ్యలో ఎవడు కనిపెట్టాడు? అందుకే మన అన్వేషణ కూడా ఓటీటీలో వస్తే బాగుండు. ఇలాంటి ఆలోచనలు రా వీళ్ళకి. ఛీ! రే తమ్ముడు, సార్ ఏంటి ఇలా వచ్చావు? ఏమన్నా కావాలా? మా అమ్మ చెప్తూ ఉండేది మనకు బాకీ ఉన్నా పర్లేదు కానీ మనం ఎవరికి బాకీ ఉండకూడదని. చెప్తూ ఉండేదా? అమ్మకేమైంది? చెప్తాముడు. చనిపోయిందండి. చనిపోయిందా? చనిపోవడం ఏంటి? మొన్నే కదా మందులు కూడా తీసుకెళ్ళావు. అయినా ఫుడ్ పాయిజన్ చనిపోవడం ఏంటి? అవన్నీ నాకు తెలియదండి. మిమ్మల్ని చాలాసార్లు ఈ మెడికల్ షాప్లో చూశాను. అందుకనే మీరు కనిపిస్తే ఈ డబ్బు ఇమ్మని చెప్పడానికి వచ్చాను. కానీ ఇక్కడ మీరే ఉన్నారు. ఏ తమ్ముడు, వద్దు, అవసరం లేదు. ఉంచండి, లేదంటే మా అమ్మ ఆత్మ శాంతించదు. ఫుడ్ పాయిజన్ చనిపోవడం అంటే తమ్ముడు, తమ్ముడు బాబు ఒక్క నిమిషం బాబు. అదేంటి మొన్నే కదా మందులు పట్టుకెళ్ళాడు, అంత సీరియస్ అవ్వడం ఏంటి? ప్రిస్క్రిప్షన్లో అయితే ఫుడ్ పాయిజన్ అనే ఉంది. కరెక్ట్ టైంకి మెడిసిన్స్ కూడా తీసుకెళ్ళాడు. తగ్గిపోవాలి కానీ చనిపోవడం ఏంటో. అప్పుడప్పుడు లైఫ్ ఇంత చిన్నదనిపిస్తుంది కదా. కరెక్టే. వృతికాని వేసేయడానికి ఎన్నో పథకాలు వేశాను, కానీ ఏదీ ఫలించట్లేదు. మొన్న ముక్కల పులుసులో విషం కలిపితే తను తినేలోగానే ఆ గిన్నె జారి నేల పాలైపోయింది. అందుకే ఈసారి తను వేసుకోబోయే కాఫ్ సిరప్లోనే కలిపేస్తున్నా. తను మందు అనుకుని వేసుకుంటుంది, కానీ అసలు విషయం తెలియక విషం తాగి చచ్చిపోతుంది. ఈసారి తను వేసుకోబోయే కాఫ్ సిరప్లోనే కలిపేస్తున్నా. ప్రసాద్ గారు, మొన్న అబ్బాయితో మీరు ఇంకా నీ అదృష్టం, మీ డాక్టర్ రాసిన బ్రాండ్ మందులు కొత్తగా వచ్చాయి. ధర కూడా చాలా తక్కువ. అసలుకైతే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది అన్నారుగా. మీరు ఆ రోజు ఆ అబ్బాయికి ఏ మందులు ఇచ్చారో గుర్తుందా? ఈ మధ్య మార్కెట్లోకి వచ్చిన కొత్త బ్రాండ్ నెల రోజులు కూడా కాలేదు. రెప్యూటెడ్ బ్రాండ్ కంపోజిషన్ లాగే ఉంటుంది. వక్కత్ ఫామ్. అందుకే ఈ మధ్య డాక్టర్స్ కూడా ఇదే ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. సేల్స్ కూడా బాగా పోతున్నాయి. మరి ఇవి కాకుండా దీని ఒరిజినల్ బ్రాండ్స్ ఉన్నాయా? ఇంతకీ ఏం చేయబోతున్నారు? మీరేమన్నా సిఐడినా? ఏం లేదండి, నేను ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను దానికోసమని. ఓ, దానికి ఉపయోగపడుతుంది కదా అని అంతే. అయితే ఓకే. రే అన్నయ్య, నేను వదిన జాంబావతి పెద్ద మనిషి ఫంక్షన్కి వెళ్ళేసి వస్తాం. సరే అమ్మయ్యా, ప్రశాంతంగా లోపల పని చేసుకోవచ్చు. అమ్మయ్యా. ఇక్కడ ఉంది. ఇంకా రిపోర్ట్ ప్రిపేర్ చేయలేదు. ఇవాళ పని అయిపోయింది, సార్ చేతులు అయిపోతా. హలో, నీకు నేను 2 పిక్స్ పంపిస్తున్నాను. ఆ క్యాప్సూల్స్ మధ్యలో నుంచి డిఫరెన్సెస్ ఏంటి, కెమికల్ ఫార్ములా ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్రతిదీ నాకు తెలియాలి. అర్థమైందా? అమ్మయ్య, రిపోర్ట్ గురించి మర్చిపోయాడు. ఓకే సార్. అన్నట్టు రిపోర్ట్ గురించి మర్చిపోయాను అనుకుంటున్నామేమో. ఇవాళకల్లా పంపించకపోతే అప్పుడు చెప్తా. ఓకే సార్. నిన్న కూడా ఎక్కడ ఉన్నా కదే.
హలో సార్. హలో కుంభకర్ణ, ఎలక్ట్రో ఎంటర్ప్రైజెస్ ఈసీఎల్ బ్రాంచ్లో పనిచేసే ప్రతి ఒక్క స్టాఫ్ డీటెయిల్స్ మొత్తం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నా దగ్గరికి రావాలి, ఇంక్లూడింగ్ ఫోటో ఐడెంటిటీస్. ఓకే సార్. ప్రైవేట్ నెంబరా? హలో హలో, మీ అమ్మ ఎలా చనిపోయిందో తెలుసా? ఎవరు మీరు? మీ అమ్మ ఎలా చనిపోయిందో తెలుసా? ఫుడ్ పాయిజన్ అయ్యి? కాదు, మెడిసిన్ పాయిజన్. ఆ? ఏం మాట్లాడుతున్నారు? ఎవరు మీరు? ఏజెంట్ చాణక్య. చాణక్య? మీ అమ్మ చనిపోయినట్టే అలాంటి కల్తీ మందులు వాడి ఎంతమంది బలై ఉంటారు కదా. అందుకే నేను డిసైడ్ అయ్యా, ఈ మెడికల్ మాఫియా వెనకాల ఉన్న క్రిమినల్ని ఎక్స్పోజ్ చేయాలని. వాడికి పడే శిక్షను చూసి వాడిలాగా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే గుండె దద్దరిల్లిపోవాలి. అలా జరగాలంటే నాకు నీ హెల్ప్ కావాలి. చేస్తావా? ఎందుకు చేయాలి? చేస్తే మా అమ్మ తిరిగి వస్తుందా? నువ్వు మీ అమ్మని కోల్పోయావని మిగతా వాళ్ళు ఏమైపోయినా నీకు పర్వాలేదా? కొంచెం మెల్లగా పోనీ అన్న. ఈ మాన్యువల్ మూతలు ఒకటి తెరుస్తారు, బంద్ చేయరు. బాబు ఒక క్షణం పక్క కాపు. ఎందుకమ్మా? దిగరా చెప్తా. అమ్మా, ఏంటమ్మా నువ్వు? దీన్ని మనం దాటుండొచ్చు, కానీ దీనివల్ల మనలాగే చాలా మంది ఇబ్బంది పడతారు కదరా. నిజం చెప్పు, మీ అమ్మ చావు కారణమైన ఆ దొంగ నా కొడుకుని నీకు చూడాలని లేదా? ఉంది. మీరు చూపించగలరా? నీకు న్యూస్ చూసే అలవాటు ఉందా? లేదు. అయితే చేసుకో. ఇవాళ సాటర్డే, నెక్స్ట్ సాటర్డే కల్లా కాదు, నెక్స్ట్ థర్స్డే కల్లా ముఖ్యాంశాల్లో ఆ దొంగ నా కొడుకుని నీకు చూపిస్తాను. ఇదే ఈ చాణక్య శబదం.